బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కానీ సక్సెస్ అయిన తర్వాత జరుగుతున్న ఫంక్షన్స్లో కానీ శివాజీ గారి ఎక్స్ప్రెషన్ కానీ అది చూస్తూ ఉంటే నిజంగా పా అని అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్కి శివాజీ గారి కంటే ముందు ఎవరినన్నా అనుకున్నారా, లేకపోతే ఎలా ఏంటి? అనుకోవడం అంటే ఖచ్చితంగా అనుకున్నానని చెప్పలేనండి. కాకపోతే ఏంటంటే డిస్కషన్స్లో పేర్లు వస్తాయి. అంటే మామూలుగా ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఆప్షన్స్ రాస్తాం. ప్రతి క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్ట్ ప్లే చేయొచ్చు అని 1, 2, 3, 4 అని చెప్పి ప్రయారిటీ ఆర్డర్ వేసి ఆ లిస్ట్ రాస్తాం. రాశాము అంటే పేపర్ మీద పేరు రాశాము అని అంటే వీళ్ళలో ఎవరు వచ్చినా ఓకే. మంగపతి క్యారెక్టర్స్కి మాత్రం ఆ క్యారెక్టర్కి మాత్రం పేర్లు వస్తున్నాయి. అంటే ఆ టీం నుంచి త్రో చేస్తున్నారు. అప్పటికి ఇంకా పెద్ద టీం ఏం కాదు, మేము రైటింగ్ స్టేజ్లోనే ఫిక్స్ అయ్యాం శివాజీ గారిని. అప్పటికి వాల్ పోస్టర్కి వెళ్ళలేదు, నాన్నగారు రాలేదు. అంటే ఫుల్ టీం ఎవరు లేరు, రైటింగ్ టీం మాత్రమే 2-3 వరకే ఉన్నాం. ఈ టీంలోనే మంగపతి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు మంగపతి రోజుకి మంగపతి గురించి మాట్లాడేటప్పుడు నేనే మంగపతి అయిపోతా ఉన్నాను. నేను మంగపతిలో బిహేవ్ చేస్తుండే, అరవడం కానీ, ఆ చూడడం కానీ, ఆ రియాక్షన్స్ ఇవన్నీ మంగపతి ఇలా ఉండాలి, ఇలా ఉంటాడు అని మాట్లాడుతూ ఉన్నాను నేను. ఆ డిస్కషన్ అలాగా ఆ డే ఎండ్కి వచ్చేసరికి మంగపతి ఎవరు చేస్తారా బాబు, అమ్మ అసలు ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా ఉంది, ఎవరు చేస్తారో మంగపతి అనుకున్నారు. నెక్స్ట్ డే వచ్చి ఒక పేరు, ఒక ఆప్షన్ ఇస్తారు. మంగపతి ఇలా ఇతనైతే ఎలా ఉంటుందండి అని చెప్పి మా రైటింగ్ కార్తిక్, వంశీ, మంగపతి ఈ ఆర్టిస్ట్ అని ఒక పేరు చెప్తే కాదు అనుకుని వాళ్ళు వెళ్ళిపోం. అంటే మిగతా క్యారెక్టర్లకు ఆప్షన్స్ రాసేవాళ్ళం పేపర్ మీద, మంగపతి క్యారెక్టర్కి మాత్రం ఇలా అనుకుని వదిలేయటమే. పేపర్ మీద రాసే వరకు రాలేదు ఏ పేరు. ఏమో అంటే అంత కనెక్టింగ్గా అనిపించలేదు, ఇతను కాదేమో మంగపతి అనే ఫీల్డ్లోనే వదిలేసేవాళ్ళం అన్ని. బట్ కార్తిక్ ఒక రోజు అంటే డిస్కషన్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ చూస్తా ఉన్నాడు. ఇంట్లో బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ చూస్తుంటే శివాజీ గారు ఆ రోజు ఎపిసోడ్ ఏంటో నాకు తెలియదు, మనోడు చూస్తూ మంగపతి శివాజీ ఎలా ఉంటాడు అని ఆలోచించి స్టాండమ్గా త్రో చేస్తున్నాం కదా పేర్లన్నీ. అలా త్రో చేసే ప్రాసెస్లోనే నెక్స్ట్ డే వచ్చి సార్ మంగపతికి శివాజీ ఎలా ఉంటాడు అన్నట్టు అంటే, అప్పటి వరకు నేనే అరిచేసి, నేనే అనేసుకొని, నేనే మంగపతిలా బిహేవ్ చేసేస్తూ ఇవన్నీ చేస్తున్నా. నేను ఒక్కసారిగా అవన్నీ తీసి శివాజీ గారి మీద అప్లై చేశా. శివాజీ గారి మీద వేసి చూసా విజువల్గా వేసుకొని మా ఇంట్లో కళ్ళు మూసుకొని శివాజీ గారిని కొంచెం ఆ లుక్స్ కానీ ఇవన్నీ వేయడం, ఈ అరవడాలు ఇవన్నీ శివాజీ గారి మీద ఊహించుకుంటే భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది కదా ఓకే, ఇది ఓకే, అప్రాప్రియేట్గా ఉంది, ప్రాపర్ అసలు టైలర్ మేడ్ అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు ఇంకా పేరు రాయలేదు. అప్పుడు కూడా ఆప్షన్స్ రాయడానికి కదా పేర్లు రాయాలి, ఇతనే చేయాలి అన్న ఆప్షన్, ఇంకా అవసరం లేదు, రాయక్కర్లేదని నేను. ఆ తర్వాత నుంచి కంటిన్యూ అనమాట అది ప్రాసెస్. ఇంకా అక్కడి నుంచి శివాజీ గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము. శివాజీ గారు విజువల్లో ఉన్నప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్తున్నాము. ఒక పాయింట్కి వచ్చేసరికి కార్తిక్కే డౌట్ వచ్చింది, సార్ ఏంటి సార్ మంగపతి అంటే శివాజీ అని మీరు అంత మెంటల్గా ఫిక్స్ మూవ్ అయిపోతున్నాం మనం, రేపు పొద్దున ఆయన చేయకపోతే ఏంటి, ఆయన చేయనంటే ఏం చేస్తాం, మరి ఆ క్యారెక్టర్ మీరు ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు దానికి శివాజీ గారికి, ఆయన చేయకపోతే మళ్ళీ అప్పుడు డిసప్పాయింట్ అవుతారండి అంటే, నేను శివాజీ గారు చేయకపోతే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారో కూడా నాకు తెలియదు, ఖచ్చితంగా ఆయన చెయ్యాలంతే, ఏదో ఒకటి చేసి ఇంకా మసిపూసి మారేడుగా చేసి ఏదో ఒకటి చేసి ఇంకా ఆయన ఒప్పించాలి అంతే ఇంకా అని నేను. అప్పటికి ఇంకా ప్రొడక్షన్ లేదు, ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరు ఒప్పుకోలేదు, ఇంకేది లేదు. అప్పటి నుంచే శివాజీ గారు ఉన్నారు సినిమాలో. కానీ భయ్యా బిగ్ బాస్లో ఆయన చేసిన అగ్రెషన్ కానీ ఇప్పటికీ చాలా మందికి కూడా టెర్రర్ అనిపించేలా ఉంటుంది. ఈవెన్ కొంతమందిని కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన రియాక్ట్ అయిన విధానం కానీ, అంటే న్యాయం వైపే నిలబడాలి అని ఆయన చూపించే అది కానీ, ఏదైనా కానీ ఎప్పుడైనా న్యాయం ఉన్న సైడే ఆ కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. సో అగ్రెషన్ అనేది ఆయనలో అక్కడ చూసేటప్పటికి చిన్న క్లిప్పింగ్స్ వరకే చూసాను బిగ్ బాస్. బట్ నాకు ఇంద్రా సినిమాలో వీర మనోహర్ రెడ్డి అది, తర్వాత ఒట్టేసి చెబుతున్నాలో కన్నింగ్ విలనిజం చేస్తారు ఆయన, కళ్ళద్దలు పెట్టుకొని ఇలా దించి ఇలా చూస్తూ ఉంటారు. ఆ కన్నింగ్నెస్ ఉంటుంది. అక్కడేమో అగ్రెషన్ అరుస్తారు అందులో ఇంద్రా సినిమాలో. వీర మనోహర్ రెడ్డి అంటే ఒక చిన్న ఆ నెగిటివ్ అదే కొంచెం అక్కడి నుంచి అనమాట. ఈయనలో చాలా ఉంది విషయం అని, ఇది వర్కౌట్ అవుతుంది, ఈయన పుల్ ఆఫ్ చేస్తాడు దీన్ని భలే అని చెప్పి ఆ వీర మనోహర్ రెడ్డి ఒట్టేసి చెప్తున్నా వీటిని కొంచెం కాయిన్ చేస్తే, ఆయనలో యాంగ్లో ఒకటి ఉంది, ఇంకొంచెం కాయిన్ చేసి దాన్ని బాగా ట్రిగ్గర్ చేస్తే వచ్చేస్తుంది మంగపతి అని మా ఫీలింగ్. బట్ ఈ నైడ్ లిట్ అండి.
దర్శి గారిని ఎట్లా తీసుకొని వచ్చేసారు? నేను తీసుకురాలేదు, ఆయన నన్ను తీసుకొచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఉన్నది దర్శి గారే. ఓకే, ఫస్ట్ దర్శి గారితో స్టార్ట్. దర్శి గారి దగ్గర నుంచే ఫస్ట్ బేసిక్ ఐడియా ఆయనకే చెప్పాను. చెప్తే 5 minutes 5 నిమిషాల్లో ఐడియా చెప్పాం. ఆ సినిమా రాశానని చెప్పాను కదా రైటింగ్. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఎండల్లో అమలాపురం షూటింగ్ మిడ్-మే. టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అది. ఇది దర్శి గారితో ఉన్న మూవీ. దర్శి గారికి అప్పుడు ఉన్నాయా కథలు ఏమైనా ఐడియా ఉంటే చెప్పరా అంటే ఊరికి అలా క్యాజువల్గా త్రో చేసి 5 నిమిషాల్లో చెప్తే అది ఇంకెవరికి చెప్పకరా నేనే చేస్తాను. హీ వాజ్ ద ఫస్ట్ వన్ హూ కేమ్ ఇన్ టు కోర్ట్. ఓకే, నేను ఐడియా నా దగ్గర ఉంది కాబట్టి ముందు నుంచి నేను ఉన్నాను అనుకుంటా. నా తర్వాత ఇమ్మీడియట్గా దర్శినే. కమింగ్ టు ద క్యారెక్టర్స్ వైజ్ హీస్ ద ఫస్ట్. ఆ రోజు నుంచి ఉన్నాడు సినిమాలో. దర్శినే నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళడం, నాన్నగారు అపాయింట్మెంట్ అడిగింది తనే, అన్నీ అంతా దర్శి. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే దర్శి గారు అనేటప్పటికీ ఆయన ఫిల్మోగ్రఫీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏదో ఒక పాయింట్లో ఫేస్లో అంటే ఆడియన్స్ ఫేస్లో ఒక చిన్న స్మైల్ అన్న తెప్పించే ఒకటి ఉంటుందన్నమాట. కానీ ఈ మూవీకి వచ్చేటప్పటికి అలా ఏం లేదు బ్రో. అంటే ఒక కొత్త దర్శిని మేము చూసినట్టు కూడా అనిపించింది. ఈవెన్ అర్జున్ రెడ్డిలో ఆయన చేసిన లాయర్ పాత్ర చిన్న క్యామియో. వేరే చోట కూడా చెప్పా, థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వంగ. ఆయన చూసారు దర్శిలో లాయర్ని, అందుకే నేను చూడగలిగాను. కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాడుకున్నారుగా, మామూలుగా వాడుకోలేదు. ఈవెన్ బ్లాక్ కోట్ కూడా వేయరు, ఓన్లీ ఆ వైట్ షర్ట్తో ఉంటారు అంతే. అదొక ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అది ఆ సినిమాలో. బట్ దాంట్లో ఒక చిన్న రియాక్షన్ ఇస్తారు దర్శి లాయర్గా, చాలా బాగుంటుంది. సంథింగ్ ఇస్ దేర్, ఏదో పుల్ చేయగలిగిన అని చెప్పి ఈ లాయర్ క్యారెక్టర్ మొత్తం ఈయన దేశం. కానీ ఈ నెయిల్డ్ ఇట్ బ్రో, సారీ కాదు అంటే సటిల్టీ అండి. అంటే ఇది దర్శి ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లకి పూర్తి భిన్నంగా ఉంటుంది. అసలు ఎప్పుడు చేయలేదు అలాంటి క్యారెక్టర్, ఇదంతా చెప్పలేము. ఇది దర్శి చేయగలిగిన క్యారెక్టర్, చేసిన క్యారెక్టర్లే. కాకపోతే ఇది కొంచెం స్టాండ్ అవుట్ అని నేను ఫీల్ అవుతున్నాను, బయట చాలా నాకు తెలియదు. లేదు బ్రో, నాని గారు లాంటి వాళ్ళే గివెన్ అయిన బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ దర్శి ఫిల్మోగ్రఫీలో కోర్టు స్టాండ్ అవుట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దర్శి ఈజ్ అ వెరీ సటిల్ పర్ఫార్మర్. ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఎక్కడ లౌడ్ ఉండదు, సటిల్. కొంచెం ఆ సేవ్ ద టైగర్స్లో అది లౌడర్ క్యారెక్టర్, గంటా రవి అనేది లౌడర్ క్యారెక్టర్, అది కొంచెం లౌడ్ చేస్తాడు, క్యారెక్టర్ తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ కోర్టులోకి వచ్చేసరికి వెరీ సటిల్ ఉండాలి, కానీ కిక్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు థియేటర్లో చూస్తే చిన్న చిన్న వాటికి అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లా అరుస్తారు జనాలు, వీటికి ఎక్కువ రియాక్ట్ అవుతారని మేము అనుకోలేదు, కానీ వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. అంటే ఈ మెంటల్లీ మ్యారీడ్ గురించి ఇంకాసేపు ఆగిన తర్వాత మాట్లాడతాను ఎవరు అన్నారంటే దర్శి టైమింగ్ అది. హీ మౌల్డెడ్ హిమ్సెల్ఫ్ టు బీ సూర్యతేజ. సూర్యతేజ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని ఆ హోంవర్క్ అదంతా కూడా చాలా బాగా చేశాడు. ఓకే, చాలా ప్రిపేర్ అయ్యాడు బాగా. అంటే నాకు ముచ్చటేసేది దర్శిని చూస్తే, మాట్లాడుకుంటే క్యారవాన్లోకి ఎప్పుడు వెళ్ళినా స్క్రిప్ట్ ఫైల్ పట్టుకుని తిరుగుతూ ఉండు, ఆ అద్దం ముందు అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. ఏంటన్నా నడుస్తుంటే డైలాగ్ ప్రిపేర్ అవుతున్నాడు. అయ్యో, ఈ కైండ్ ఆఫ్ ఒక స్మూత్గా నార్మల్గా ఒక స్టోరీ లైన్ ఉన్న దాంట్లో అంటే ఇందులో రక్తపు చుక్క ఉండదు, ఏమీ ఉండదు, కంప్లీట్ ఒక మైండ్ గేమ్ మీద పరిగెడుతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. సో అలాంటి దానిలో ఎలివేషన్ ఇవ్వాలని ఎలా అనిపించింది బ్రో? హర్షవర్ధన్ గారిని ఒక డైలాగ్తో సర్రని లేపుతారు, అండ్ దర్శి ఎంట్రన్స్ కానీ అది ఒకసారి లేపుతారు, అండ్ అప్పటి వరకు మేము నెగిటివ్గా అనుకునే సాయి కుమార్ గారిని ఆ సీన్తో వాహ్ అని అనిపించేలా చేశారు. రైటింగ్ అండి అంత, అంటే రైటింగ్కి టైం ఇవ్వాలి. హరిబరిగా ఆ కథ అయిపోయింది మాకు. నేను మీకు 8 months వెయిట్ చేశాను నాన్నగారు అపాయింట్మెంట్ కోసం అని చెప్పాను కదా, ఆ 8 monthsలో చేసినవి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాయి అన్ని. 8 months ముందు నాన్నగారు అపాయింట్మెంట్ వచ్చేసి ఉంటే నేను వెరీ ఫ్లాట్ స్టోరీ చెప్పేవాడిని ఆయనకి. ఓకే, ఈ హైస్ లోస్ ఈ పెప్ అంతా కూడా ఆ వెయిటింగ్ పీరియడ్లో 8 monthsలో వేసింది ఇదంతా. సో టైం అండి, స్క్రిప్ట్కి టైం ఇస్తే మన దగ్గర ఆల్రెడీ కథ అయిపోయి ఓకే స్క్రిప్ట్ మొత్తం మన దగ్గర ఉంది అని ఫీల్ అయిపోయిన తర్వాత కూడా మన దగ్గర ఏం లేదు అని మొదలు పెడితే అప్పుడు అవుతాయి. అట్లా కొంచెం స్ట్రాటజికల్గా చేసినాయి. లాస్ట్ మినిట్ చేంజెస్ కానీ అక్కడ సెట్లోకి వెళ్ళిన తర్వాత చేంజెస్ చేసిన సీన్ కానీ ఏదైనా ఉన్నాయా? చేంజెస్ అంటూ పర్టికులర్గా ఇది మార్చేసాం పూర్తిగా. ఇంప్రవైజేషన్స్ ఉన్నాయి. ఇంప్రవైజేషన్స్, చేంజెస్ సీన్ చేంజ్లో అవేం చేయలేదు. ఇంప్రవైజేషన్స్, చిన్న చిన్న మైన్యూట్ ఇంప్రవైజేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి, అవన్నీ చేసాం. ఓకే, ఆర్టిస్టుల సైడ్ నుంచి వచ్చిన ఇన్పుట్స్, యాక్టర్స్ అందరూ, అంటే నాకు ఎంత బాగా అనిపించిందండి. నాకు షూట్ చేస్తున్నప్పుడు సెట్లోనే నేను చాలా సాటిస్ఫైడ్గా ఉండేవాడిని, చాలా హ్యాపీగా. ఎందుకంటే ఆర్టిస్టుల నుంచి ఇన్పుట్స్ వచ్చేవి, అవి
జనరల్గా చేస్తారు ఆర్టిస్టులు ఆ సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ సీన్లో ఇంకేం చేయొచ్చు అని వాళ్ళు ఆలోచించి చెప్తారు. అవి డైరెక్టర్లకు నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. ఇంకా నాకేంటంటే చాలా సెన్సిబుల్గా అనిపించేది ఆర్టిస్టులు చెప్పేవి, ఇక్కడ ఇలా చేద్దామా అని. శివాజీ గారు చెప్పినవి కానీ, శుభలేఖ సుధాకర్ గారు చెప్పినవి కానీ, రోహిణి గారు అన్నవి కానీ, హర్షవర్ధన్ గారు ఈయన చేసినవి కానీ, దర్శి వీళ్ళు కానీ, అంటే చాలా సాయి కుమార్ గారు చాలా చిన్న చిన్నవి చెప్పారనమాట. అంటే అట్లాంటి చెప్పడానికి వాళ్ళకి చాలా ఎక్కువ కనెక్షన్ కావాలి స్క్రిప్ట్తో. వాళ్ళు బాగా ఓన్ చేసుకుంటేనే అవి చెప్పగలరు. నా హ్యాపీనెస్ అంతే, అంత బాగా ఓన్ చేసుకున్నారు రా బాబు అని హ్యాపీ ఫీల్ అయ్యాను.